సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క వాక్యమును పట్టుకొని దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పంపించాడు. ఈ ప్రాంతానికి వెళ్ళడానికి ఎంత అవకాశం ఉన్నా లేకపోయినాను దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవుడు నాకు ఈ అవకాశంను బట్టి ఈ వాక్యమును బట్టి దేవుడు నన్ను నడిపించాడు. ఇక్కడ కూడికి జరపడానికి ఇక్కడ కరెంట్ లేకపోయినా ఏమీ లేకపోయినా దేవుడు ఒక మాట ద్వారా నువ్వు వర్తమానము నా మాట ప్రకారముగా ఆ గృహానికి నువ్వు అందించు అని దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పంపించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం. ఏలియా కూడా ఒక పేద విధవరాల దగ్గరికి ఏలియాని దేవుడు పంపించాడు. అక్కడికి పంపించడానికి ఆ ముసలామ దగ్గర ఒక అబ్బాయి వారిద్దరు ఉన్నప్పుడు ఏలియాని దేవుడు ఆ యొక్క గృహానికి పంపించినప్పుడు ఆ గృహానికి వెళ్ళి అక్కడ ఏలియాకి కావలసినటువంటి ఆహారమును దేవుడు అందించాడు. మనము ఏమి చేయాలంటే ఏ ప్రాంతంలో అయినా దేవుని సువార్త చేయాలి. అడవిలో చేయాలి, పట్టణాల్లో చేయాలి, రోడ్డు మీద చేయాలి. ఎక్కడైనా దేవుడు సువార్తకి పొమ్మన్నప్పుడు మనం ఆగకుండా వెళ్ళి ఆ ప్రాంతానికి దేవుని మాటను మనము పలికినప్పుడు దేవుడు అక్కడే కార్యం చేస్తాం. మనం ఏం చేస్తామంటే దేవుడు నన్ను పంపించాడు, దేవుడు నన్ను వెళ్ళమని చెప్పలేదు అని చాలా విషయాలను మనము ఏం చేస్తున్నామంటే దేవుడు చెప్పిన పనిని, దేవుడు చెప్పిన మాటని మనం చేయకుండా ఆగిపోయిన దాని వలన మనం ఏమవుతున్నామంటే కొన్ని విషయాల్లో ముందుకి నడవలేకపోతున్నాం. ఇట్లాగా దేవుడు